కీలకమైనటువంటి ప్రశ్న. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మంత్రి వివేక్కు సంబంధించి మనం అక్కడ లోకల్గా ప్రజాభిప్రాయ సేకరణ చేసాం. చెన్నూరులో వీడియో ఫుటేజ్తో పాటు అంటే వీడియో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. అలాగే శాంపుల్స్ సేకరించాము, చాలా ర్యాండమ్ శాంపుల్స్ సేకరించాము. అక్కడ ప్రజల అభిప్రాయం మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 65.60% చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే మెరుగుపరచుకోవాలనుకునే వాళ్ళ చెప్పే వాళ్ళ సంఖ్య దాదాపు 26% ఉంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో మొదటిసారి వివేక్ ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. అక్కడ తను ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన రాజకీయ భవిష్యత్తు దృష్టి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. 2 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా చెన్నూరులో ఎట్లుంది? ఇప్పటి వరకు అయితే చెన్నూరులో ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచిగా నడిచింది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతున్న వివేక్ గారు ఏం పని కూడా సరిగ్గా చేయట్లేదు. దానంత చిత్తపాలన ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి లబ్ధి తప్ప ప్రజల కొరిగింది అయితే ఏమీ లేదు. కేసీఆర్ ఇచ్చినవి ఏమున్నాయి, భరోసాలు ఏవైనా ఇచ్చినాయి అవే ఇస్తున్నాడు తప్ప ఆయన పెంచిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కోర్టు అంటే ఆమె అయితే ఇంకా ఆ మాత్రం కూడా లేదు. ఇప్పుడు ఆయన అనవసరంగా చోటనే గెలిపించుకున్నాం. అదే ఇంకా స్టేట్ లో వీక్తాను మినిస్టర్ అయిపోయి ఎప్పుడేమో చేస్తున్నాడు కానీ అక్కడ ఏం చేసేది లేదు. ఆయన కాపాడుకోవడానికి తప్ప వేరే విధంగా అయితే ఆయన లేడు. పెన్షన్లు పాత పెన్షన్లే ఇస్తున్నాడు. రైతు భరోసా పాతదే, రైతు బంధు అనేది పాతదే. ఇంక కొత్త ఇచ్చింది అయితే ఏమీ లేదు. వాటిని యాడ్ చేసింది తప్ప ఇంతవరకు ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా వివేక్ వెంకటస్వామి ఎట్లా అచ్చుడు చూసుడు ఏమన్నా ఉందా? పన్ను చేసుడు కానీ ఉన్నది కదా, చూసుడు అచ్చుడు ఉన్నది చేస్తుందా? చేస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మంచిగా ఉన్నదా? ఏం చెప్తారు? అప్పుడు కేసీఆర్ అప్పుడే మంచిగా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇది కొంత అది ఉన్నట్టు ఉండదు కదా. కేసీఆర్ ఉన్నట్టు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు? ఏమో మాకు రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తాను. కొంచెం జాబులు కొట్టిండు, ఇండ్లు ఇచ్చిండు, జాబులు వచ్చి సన్న బియ్యం ఇచ్చిండు. మాకు రేవంత్ కొంచెం మంచిగా అనిపిస్తాను. మరి మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు సర్పంచ్ లేరు కదా ఊర్లలో. సర్పంచ్ లేక ఒకటి మాత్రం అది డౌన్ అయిపోయింది. మంచిగా కాదు, సర్పంచ్ ఉంటేనే పని చేస్తుంది. సర్పంచ్ ఎన్నికలు పెడతామంటుంది కదా ఇప్పుడు. పెడితే మా సరే కానీ సర్పంచ్ లేక ఊర్లో మంచిగా లేదు. అంటే ఏ పార్టీకి గెలిపిస్తున్నాం అనుకుంటారు, ఏమనుకుంటారు? మళ్ళా కారు అనుకుంటారా లేకపోతే కాంగ్రెస్ అనుకుంటారా? మేమైతే కాంగ్రెస్ అనుకుంటాను. పోతానా ఏమన్నా అంటున్నా మంచిగా ఉందా ఫ్రీ బస్? ఏం లేదు, కండక్టర్లు కోప్పడతారు, తిరిగేస్తారని టికెట్ ఇస్తలేరు, కోప్పడతారు. ఇట్లా ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రేవంత్ రెడ్డి వచ్చిన నియోజకవర్గం మంచిగానే ఉన్నది కానీ చెన్నూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేదు. బాలక సుమన్ ఉన్నప్పుడు జరిగినాయి కానీ నేను కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో అయితే పనులు అయితే జరుగుతలేవు చెన్నూరు నియోజకవర్గం. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చాలా డబ్బులు మోస్తున్నారు అని వాదన. అది ఉంది, ప్రాజెక్టులు అయితే డ్యామేజ్ అయినాయి, జరిగినాయి, అయితే వాస్తవంగా ఉన్నాయి, జరిగినాయి. దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని నడిపించుకుంటే ఇంకా బాగుంటది అని చెప్పి అదొకటి. సంక్షేమ కార్యక్రమాలు ఒక 70 to 80% అయితే అందరికి అందుతుంది.